విజయవాడలో. దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాఘవేంద్రవరం. స్థలం సాయి కృష్ణతేజ ఫంక్షన్ హాల్ బిసైడ్ సిపిఐ ఆఫీస్, హనుమాన్ పేట్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. మాతో మాట్లాడండి ప్రభా, కొన్ని నిమిషాలు మాతో మాట్లాడమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు అర్థమవటానికి అనేక రకాల ఓమానాలు చెప్పాడు. ఈరోజు యేసు చెప్పిన ఒక ఓమానాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన ఈ ఓమానంలో ఒకడు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగిపోయాడు. కారణం ఏంటంటే ఆకలి వేస్తుంది, రొట్టి లేదు, తినటానికి రొట్టి లేదు. పలానా ఊర్లో, ఇప్పుడు నేను ఆగిన ఊర్లో నా స్నేహితుడు ఉన్నాడని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంతమంది స్నేహితులు అయ్యారు ఇప్పుడు? ఒకరా ఇద్దరా? ఇద్దరు స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను ప్రయాణమై వెళుతున్నాను, ఇప్పుడు నా ప్రయాణం మధ్యలో ఆగిపోయింది, ఎందుకంటే ఆకలితో నేను అలమడిస్తున్నాను, ఇప్పుడు గనక నా ప్రయాణాన్ని కొనసాగించాలంటే నాకు ఆకలి తీరటానికి నాకు కొన్ని రొట్టి కావాలి అని అడుగుతున్నాడు. దురదృష్టవశాత్తు ఏ స్నేహితునైతే ఆశ్రయించాడో తన ఆకలి తీరటానికి ఆ స్నేహితుడి దగ్గర రొట్టి లేదు, పెట్టడానికి ఆహారం లేదు. ఇప్పుడు కొద్ది దూరంలో ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది స్నేహితులు అయ్యారు? 3 అయ్యారు. ఈ స్నేహితుడు వెళ్ళి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? నేను మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, అతను ప్రయాణం కొనసాగించాలంటే అతనుకు 3 రొట్టి కావాల్సి ఉంది, నువ్వు ఆ రొట్టిని ఇస్తే నేను వాడు ఆకలి తీరుస్తాను, వాడు తిన్న తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాడు, మనకు ఆయన కృతజ్ఞతుడై ఉంటాడని చెప్పి అడుగుతున్నాడు. మొదటిగా లేదన్నా, నేను ఇవ్వనన్నా, ఉంది ఆయన దగ్గర. కుంటి చాకులు చెప్పి ఎవడైతే రొట్టి కావాలని చెప్పి అడిగాడో అతని దాటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ లేదని కుంటి చాకులు చెప్పి ఇతను మంచివాడా చెడ్డాడా? చెప్పండి.
ఇది కరెక్టా కాదని చెప్పండి. కరెక్ట్ కాదు అని కొంతమంది అనవచ్చు, కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, ఇతను తన ఆకలి తీర్చడానికి అడగట్లా. నాకు ఆకలేస్తుందిరా, నువ్వే కాదురా నా ఫ్రెండ్, ఇంక నాకు ఎవరున్నారా, నువ్వు ఈరోజు ఇస్తే నేను రేపు నీకు ఇచ్చేస్తాను, నా ఆకలి తీరటానికి. లేకపోతే నా భార్యకు ఆకలేస్తుందంట, నా పిల్లలకు ఆకలేస్తుందంట అని చెప్పి అడిగితే ఏ స్నేహితుడైనా ఇచ్చేస్తాడు. అరే నా ఫ్రెండ్కి ఆకలేసినప్పుడు నేను సహాయపడకపోతే ఎలాగని. ఇతను అడిగేది సమ్ ఎక్స్పర్సన్, ఆయనకి ఎవరో తెలియదు, ఆయనకు సంబంధం లేని వాళ్ళ దగ్గర కోసం, సంబంధం లేని వ్యక్తి కోసం ఇతను అడుగుతున్నాడు. నాకు ఒకడు ఉన్నాడు తెలిసినవాడు, పలానా పలానా పొరుగురులో ఉన్నాడు, వాడు ప్రయాణం అవుతూ మా ఇంట్లో ఆగాడు, అతనికి ఆకలేస్తుందంట, అతనికి ఇవ్వటానికి నా దగ్గర రొట్టి లేదని చెప్పి అడుగుతున్నాడు. నీకు ఆకలేస్తే నేను ఇస్తాను, కానీ నీ స్నేహితుడికి ఎవడికో బాగలేదంటే నేను ఎలా ఇస్తాను, నీ స్నేహితుడు ఎవడో ఆకలితో ఉంటే నేను ఎలా ఇస్తాను చెప్పి మొదటిగా ఏం చేస్తున్నాడంటే అతను దాటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇతను చేసింది కరెక్ట్ కదా అని చెప్పండి. చాలా కరెక్ట్. అతను మంచివాడు అంటాను. ఎందుకంటే ఇతన్ని, తన స్నేహితుని, ఎవరో మొగపరచలేని వ్యక్తిని ఒకటి చేయటానికి, సమానం చేయటానికి ఇష్టపడట్లా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నీకు ఆకలేస్తాయి ఏంటి, నీ స్నేహితుడికి ఆకలేస్తాండి, పడుకో పో, నీకు కావాల్సింది 3 రొట్టె కదా, పడుకొని పో, ఎవడో ఒకటి తినండి రా అని అనకుండా, నీకు ఆకలేస్తే నేను ఇస్తాను, కానీ ఎవడికో ఆకలేస్తుంది నాకు ఇవ్వు నేను ఇస్తానంటే నేను ఎలా ఇస్తాను అని అతను సంశయించటం, ఇవ్వటానికి తడుముకోవటం దేన్ని చూపిస్తుందంటే తన స్నేహితుడలా అతను కలిగిన గౌరవాన్ని, మర్యాదను, ప్రేమను చూపిస్తుంది. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇతను మంచివాడు. ఎందుకు మంచివాడు అంటానంటే, తనకు అయిష్టమైన, నా పిల్లలు పడుకున్నారు అవన్నీ ఉట్టిదే, వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, నేను గనక లేచి, నా ఇంట్లో అయితే ఉంది, ఇప్పుడు నేను గనక లేచి ఆ పాత్రలో ఉన్న బ్రెడ్ అంతా తీసుకొచ్చి డోరు ఓపెన్ చేసి సౌండ్ వస్తే నా పిల్లలు లేచిపోతారు, ఇవన్నీ కుంటి చాకులు చెప్తున్నాడు. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇతను తన కోసం అడగలా, ఎవరి కోసం అడుగుతున్నాడు చెప్పండి అందరూ? తన స్నేహితుడి కోసం అడుగుతున్నాడు. కాబట్టి తన కోసం ఉంచుకున్న రొట్టె ఇది. ఎవడో రోడ్లో ప్రయాణించే వాళ్ళకి ఛత్రం కాదు, మేము రెడీగా రొట్టె చేసి పెడతాం, ఇది ధర్మకార్యం చేస్తాము, ఎవరు కావాలంటే వాళ్ళు మా ఇంట్లో వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు అని రొట్టె సిద్ధపరచలేదు. ఈ రొట్టె తన కొరకును తన పిల్లల కొరకును ఆయన సిద్ధపరచుకున్నాడు. కొట్టిన దేవుని పరిపాలన హల్లెలూయా. ఇప్పుడు తన రొట్టెని ఎవరికి ఇవ్వాలి? తన స్నేహితుల ద్వారా ఎవరో సమ్ XY పర్సన్కు, ముక్కు మొగం తెలియని వ్యక్తికి ఇవ్వాలి. అందుకరికి అతను ఇబ్బంది పడుతున్నాడు, కుంటి చాకులు చెప్తున్నాడు. మొత్తానికి ఎక్కడ తన స్నేహితుడు బాధపడిపోతాడమో అని, తన స్నేహితులను బాధ పెట్టడం ఇష్టం లేక తన కోసం ఉంచిన రొట్టెని తన పిల్లలు తిన్నా సంతోషపడేవాడు. కనీసం తన స్నేహితుడు తిన్నా బాగును కానీ తన స్నేహితులు కూడా ఇప్పుడు తినట్లేదు. ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఇతను 3వ వ్యక్తికి ఇవ్వబోతున్నాడు. అయినా తన స్నేహితుడి మీద ఉంచిన ప్రేమను బట్టి, ఆ స్నేహాన్ని బట్టి, సరిరా నీకోసం నువ్వు అడిగి ఉంటే నేను ఇచ్చేవాడిని, నువ్వు ఎవరో నాకు తెలియని మొగపరిచలేని ముక్కు మొగం తెలియని వ్యక్తి కోసం నువ్వు అడుగుతున్నావు, అయినా నిన్ను బట్టి, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను బట్టి నేను అతను ఆకలి తీర్చడానికి ముందుకొచ్చాను, ఇదిగో పట్టుకుని పో అని చెప్పి ఆ 3 రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు
నిరాటముగా తన ప్రయాణాన్ని కొనసాగించటానికి ఈ మగపరిచయం లేని ఈ వ్యక్తికి ఎన్ని రొట్టెలు అవసరమైంది? 3 రొట్టెలు అవసరమైంది. 3 రొట్టెలు అవసరమైంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ 3 రొట్టెలు ఎవరో ఈరోజు మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. మొదటి రొట్టె ఏదంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. హల్లెలూయా. లోకము మిమ్మల్ని లోకము గుర్తించకపోతే, లోకము మిమ్మల్ని తీసివేసినట్టుగా చూస్తే, అల్పముగా స్వల్పముగా మిమ్మల్ని చూస్తే, లెక్కలేనితనముగా చూస్తే, దాని ఒక అర్థం ఏంటంటే మీరు దేవుని యొక్క పిల్లలు. మీరు దేవుని యొక్క పిల్లలు కాబట్టి ఈ లోకము తండ్రిని ఎరగలేదు కాబట్టి మిమ్మల్ని కూడా మీరు ఎవరో కూడా ఎరగలేదు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని పిల్లల పరలోక దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు తండ్రి అయి ఉన్నాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవపరచండి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, నా తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరలోక తండ్రి ఆది నుండి దేనికి పోల్చబడ్డాడంటే, లేకపోతే యేసు ప్రభువారు దేనికి పోల్చబడ్డాడంటే రొట్టెకి పోల్చబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫాదర్ గాడ్ ఈస్ కాల్డ్ as a bread in many scriptures. తండ్రి అయిన దేవుడు అనేక వాక్యపట్నంలో దేవుని బిడ్డలారా తండ్రిగా రొట్టెగా పోల్చబడ్డాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూనూ తప్పికొనడు. చూడండి, నేను జీవపు రొట్టె అయి ఉన్నాను, పరలోక నుండి దిగి వచ్చిన రొట్టె అయి ఉన్నాను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. సో నీ ఆత్మీయ జీవితం అనేది ఒక యాత్ర. ఆమేనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి మీరు పరదేశులు అంటే స్ట్రేంజర్ అని అర్థం, ఫారినర్. అందరూ చెప్పండి, ఈ లోకములో జీవించున్న దేవుని బిడ్డల మీరు అందరూ ఎవరంటే ఫారినర్స్. అది పరదేశులని రాయబడి ఉంది. అంటే ఈ లోకం మనకు సొంతం కాదు, టెంపరవరీగా ఈ భూమిలో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలుబడి చేసినప్పుడు వాళ్ళు ఫారినర్గా పిలువబడ్డారు. ఈ దేశంలో కొద్ది కాలం ఉండి వాళ్ళు పనిచేస్తారు, సంపాదించారు, మన దేశాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించారు. తర్వాత ఆ టైం వచ్చినప్పుడు వారు మన దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు సొంత దేశానికి అనగా బ్రిటన్కి వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా ఈ భూమిలో కొద్ది కాలమే ఉంటున్నాం. మన అసలైన ఊరు ఏదంటే పరలోకము. దేవనామానికి స్తోత్రం చెప్పండి. సంఘము ఎముకలకు పోల్చబడ్డాయి. యోసేపు తన ఎముకల గురించిన దర్శనం గలవాడుగా ఈ భూమిలో జీవించాడు. అందుకొరకు తన చనిపోతున్న సమయంలో ఏమన్నాడంటే, నేను చనిపోయినప్పుడు నా ఎముకలు, నేనైతే ఇక్కడ మీరు పాతిపట్ట వచ్చాయేమో కానీ
ఎందుకంటే అప్పటికి మీరు వెళ్ళరు. ఒకరోజు నా తండ్రి, పరలోక తండ్రి మిమ్మలను వాగ్దానం భూమికి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళినప్పుడు కనీసం నా ఎముకల్ని ఏం చేయాలి తెలుసా? మీరు కానాన్ దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఆదికాండ 50 అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే బైబిల్లో రాయబడి ఉంది, వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరుతున్నప్పుడు యోసేపు యొక్క ఎముకలను మర్చిపోకుండా కానాన్ దేశానికి తీసుకుని వెళ్ళారంట. ఎముకలు దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనం యేసుక్రీస్తు ఒక ఎముకలై ఉన్నాము. ఈ ఎముకలు ఎక్కడ ఉండాలంటే ఇండియాలో కాదు, ఈ భూమిలో కాదు, పరలోకములో ఉండాలి. మనలను దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎముకలను, సంఘమని ఎముకలను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళబోతున్న సమయం వచ్చేస్తుంది. కడబుర మ్రోగబోతున్నాయి. యేసు త్వరగా రాబోతున్నాడు. యేసు రాకడ యొక్క సారాంశం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఈ ఎముకలైన సంఘం, తన ఎముకలైన సంఘాన్ని పరలోక రాజ్యానికి చేర్చడమే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చెబుతుంది, మనము ఆయన యొక్క మాంసానికి మాంసమై ఎముకలకి ఎముకలై ఉన్నాం. స్త్రీ పురుషుడికి ఎముక అని రాయబడుతుంది. ఎందుకంటే స్త్రీ అన్నది పురుషుడికి ఎముకలుండి, ప్రక్కటి ఎముకలుండి తీయబడింది కాబట్టి. దేవునామానికి స్తోత్రం. ఆమెకి పేరు ఏంటంటే, భార్యకి పేరు ఏంటంటే బోన్ అర్థం, ఎముకని అర్థం. ఈ ఎముక ఎక్కడ ఉండాలి? పరలోకములో ఉండాలి. సజీవంగా ఉండబోతుంది. కొత్త దేహం తోడుకొని, మహిమ దేహం తోడుకొని, పరిశుద్ధాత్మ యొక్క చేత రూపాంతరం చెందబడి, అభిషేకించబడి పరలోకానికి ఎత్తబడబోతుంది. మీరు ఎవరు చెప్పండి? ఫారినర్. ఇంకొక మాట ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, నువ్వు ఫారినర్ మాత్రం కాదు, యు ఆర్ ద ట్రావెలర్. యాత్రికులము. అందరూ చెప్పండి, మనం ఎవరు చెప్పండి? యాత్రికులము. మన రాజమందిరం నుండి దాటుకుని పోతున్నాం. ఎక్కడికి పోతున్నారు? పరలోకానికి పోతున్నారు. కాస్త రాజమందిరంలో మీరు అందరూ ఏం చేసుకుంటున్నారంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే, ఆగిపోకుండా మీ ప్రయాణం సాగాలంటే మీకు ఏం కావాలంటే, మీ ప్రయాణం బ్రేక్ పడకుండా పరలోక వైపు దూసుకొని వెళ్ళే ప్రయాణము ఆగిపోకుండా సాగిపోవాలంటే, ఆ లూకా సువార్తలో మనం చదివిన వాక్యాన్ని బట్టి చెప్పండి. 11వ అధ్యాయం 6వ వచనం నుండి 6 నుండి 10 వచనాలు మనం చదివామే. దాన్ని బట్టి చెప్పండి, మనకి ఏం కావాలి? రొట్టి కాదు, రొట్లు కాదు, 3 రొట్టి ఉంటే, ఓన్లీ 3 బ్రెడ్ ఉంటే, ఆ 3 రొట్టెలతో మీరు సరిపెట్టుకొని హ్యాపీగా చేరాల్సిన ఆ పరలోక గమ్యాన్ని మీరు చేరగలుగుతారు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఏంటి ఆ 3 రొట్టి అంటే, యోహాను సువార్త 6:48లో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనే జీవాహారమై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నేనే జీవాహారమై ఉన్నాను. 6:58లో ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. 6:58 నేను పరలోక నుండి దిగి వచ్చిన రొట్టెనే. కొట్టని గట్టిగా చెప్పండి. ఇక్కడ తయారైన రొట్టె కాదు, నీ ఇంటిలో తయారైన రొట్టె కాదు. సాక్షాత్తుగా నీ ప్రయాణము ఆగకుండా సాగిపోలాగున, ఎక్కడ నీ యొక్క ప్రయాణము ఆగిపోకుండా సాగిపోలాగున నీ కొరకు పరలోక తండ్రి చేత పంపబడిన ఆ పరలోక రొట్టెని నేనే. ఆ రొట్టె ఎవరంటే యేసుక్రీస్తు. ఈ రొట్టెలో యేసుక్రీస్తు అని ఈ రొట్టెలో ఒక బ్రెడ్ను 2 ముక్కలుగా 3 ముక్కలుగా మనం విడగొడితే, బెంగళూరు బేకరీ నుండి ఒక బన్ను తీసుకొచ్చాను. ఆ బన్నును 3 ముక్కలుగా విరిచాను.
ఇప్పుడు ఈ 3 ముక్కలు, ఈ రొట్టి ఒక ముక్క తీసుకుని ఈ రొట్టి ఎక్కడ తీసుకొచ్చారు అని అడిగాను. ఎవరు అడుగుతున్నారు, ఈ రొట్టి ఎక్కడ తీసుకొచ్చారని అడుగుతున్నారు. అప్పుడు నేనేమంటాను, బెంగళూరు బ్యాక్ నుండి తీసుకొచ్చాను అన్నాడు మొదటి ముక్క. రెండోది ముక్కను తీసుకుని మరి ఈ ముక్క ఎక్కడ తీసుకొచ్చారు అంటే మరలా ఏమంటాను, మరలా బెంగళూరు బ్యాక్ నుండి తీసుకొచ్చాను అంటాను. కాసేపు తర్వాత మూడోది ముక్క తీసుకొని ఈ ముక్క ఎక్కడ తీసుకొచ్చారు అని అడుగుతున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, బెంగళూరు బ్యాక్ రండి. అయ్యా ఒకే బన్నే, కానీ మేము ఏం చేస్తామంటే దాన్ని 3 ముక్కలుగా విరిచాం. సో ఏసని ముక్కలో, ఏసని బ్రెడ్లో, ఆ ఏసని బ్రెడ్ మనం విరిచామంటే, 2 ముక్కలుగా విరిచామంటే దాంట్లో ఇంకొక ముక్కకు పేరు ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 8:3 చదవండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ బట్ ఆల్సో లివ్ బై వర్డ్. మనిషి అన్నవాడు రొట్టి వల్ల మాత్రము కాదు, ఈ దేవుడు నోటిండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఈ రొట్టికి, ఆ రొట్టిని, ఒకే రొట్టి, ఏసని రొట్టిని మనం విరిస్తే అది ఎలా కనపడుతుంది అంటే వాక్యమై కనపడుతుంది. ఈ రొట్టి ఎప్పుడు ఉందంటే ఆల్ఫా ఒమేగా, ఆది లేదు ముగింపు లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించాను. అదే ఈ రొట్టె, వాక్యం అనే రొట్టె. యేసు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆమేనండి. ఇప్పుడు లేచి నిలబడిన మీరు, మీ మైండ్లో ఏదో ఒక వర్డ్ మనసులో తిరుగుతుంది అనుకోండి, ఎవరు తిరుగుతున్నట్టు లెక్క. నేను చెప్పిన వాక్యం తిరిగినా ఒకటే, లేదు నేను చెప్పిన వాక్యం కాకుండా ఏదో ఒక వాగ్దానం, ఏదో ఒక ప్రవచనం, లేకపోతే ఈరోజు మార్నింగ్ మన విని ఉంటే ఆ వాక్యం, ఏదో ఒకటి దేవుని వాక్యానికి సంబంధించిన ప్రవచన వాక్యాలు నీ మైండ్లో తిరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీ మైండ్లో ఏదో ఒక వాక్యం తిరుగుతుంది. ఈ వాక్యం ఎవరంటే ఎవరో, ఈ వాక్యం నీ మైండ్లో తిరుగుతుంది ఎవరో, యేసుక్రీస్తు. ఆయన వాక్యమైన యేసుక్రీస్తు, వాగ్దానమైన యేసుక్రీస్తు, ప్రవచనమైన యేసుక్రీస్తు నీ మైండ్లో తిరుగుతున్నాడు అంటే నీ లోపల ఉన్నాడని అర్థం, నీలో ఉన్నాడని అర్థం. తిరగట్లేదా మైండ్లో వాక్యం? తిరగట్లేదా? ఏ వాక్యం మీ మైండ్కి రావట్లేదా? టచ్ అవ్వట్లేదా? ఏదో ఒక వాక్యం మీ మైండ్లో తిరుగుతూ ఉంది కదా. రక్షించబడడానికి ముందు లేదు, ఏ వాక్యం నీ మైండ్లో లేదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడి ప్రభులోనికి వచ్చావో, ఇప్పుడు నీ మైండ్లో దేవుని యొక్క వాక్యం మారుమరుగుతుంది. ఆ మారుమరుగే నీ మైండ్లో తిరిగేది అచ్చ యేసుక్రీస్తు, అద్భుతాలు చేసే యేసుక్రీస్తు, విడుదల ఇచ్చే యేసుక్రీస్తు, నేనే మార్గము జీవము సత్యమని చెప్పిన యేసుక్రీస్తు, నిన్ను పరలోకం చేర్చే యేసుక్రీస్తు నీ మైండ్లో వాక్య రూపంలో తిరుగుతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే కడగండి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. ఆ పరలోక తండ్రి, అయ్యా తండ్రి, ఆ కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి అంటూ నాయన తండ్రి, తండ్రులైన వారి భూమిలో ఉండాలి ప్రభా తండ్రి. అప్పుడే మా ప్రయాణం కొనసాగుతాయి తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు అభిషేకించండి ప్రభా తండ్రి. నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ వెలుగుతో నింపండి ప్రభా, నీ కృపతో నింపండి ప్రభా, నీ అభిషేకంతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని
సేవకుల కూడిక ఆగస్ట్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. విజయవాడలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సాయి కృష్ణతేజ ఫంక్షన్ హాల్, బిసైడ్ సిపిఐ ఆఫీస్, హనుమాన్ పేట్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.